టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ 34 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ రంగంలోకి దిగాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆయన తన కెరియర్ లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ లలో ఒకటిగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. రోహిత్ కోహ్లీ జోడీ ఓపెనింగ్ కు వచ్చింది, కానీ కేశవ్ మహారాజ్ రోహిత్ శర్మను 9 పరుగుల వద్ద అవుట్ చేశాడు. రిషబ్ పంత్ ను డికాక్ అవుట్ చేశాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు. ఇలా భారత్ 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ టోర్నమెంట్ మొత్తం విరాట్ కోహ్లీ ఫామ్ లో లేకపోయినా ఫైనల్ మ్యాచ్ లో మాత్రం తనను తాను గుర్తు చేసుకుంటూ, నేను విరాట్ కోహ్లీని, ఈ రోజు భారత్ కు నా అవసరం ఉంది అని భావించి ఆడాడు. అక్షర్ పటేల్ తో కలిసి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో 2 సిక్సర్లు 6 ఫోర్లు కొడుతూ 76 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో భారత్ స్కోరు 176 పరుగులకు చేరింది. తర్వాత బూమ్రా, హార్దిక్ పాండ్యా బౌలింగ్ తో భారత్ ఘన విజయం సాధించింది, వరల్డ్ కప్ గెలుచుకుంది. దీని గురించి మీరేమంటారు? కింద కామెంట్ చేసి చెప్పండి.